కాబట్టి ముఖ్యంగా రాజేష్ గారు వస్తారు, మీరు గమనించారో లేదో ఇప్పటి వరకు కూడా సమస్యను అడ్రస్ చేసినప్పుడు ఆరోపణ వరకే చేసి వెళ్ళిపోతారు కానీ ఒక సమాధానమో ఒక సొల్యూషనో లేదా నేను చేశాను మీరు ఇలా చేస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పకుండా ఆరోపణ చేసేసి నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు లేకపోతే నన్ను ఇట్టా చేస్తున్నారు. మీకు ఒక సమాచారం చెప్తాను. ఇప్పుడే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ రోజు ఉదయం 11 గంటలకి వైఎస్ఆర్సీపీ లీడర్లందరూ కలిసి గవర్నర్కి వెళ్ళి గవర్నమెంట్ నెగ్లిజెన్స్ మీద కంప్లైంట్ ఇస్తారట, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదని. ఇప్పుడు వాస్తవంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సందర్భంగా అసలు మీ పర్యటనకు అనుమతి లేదు, మీరు పర్యటన విరమించుకోండి అని చెప్పని డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైసీపీ నాయకులకి తెలియజేయడం జరిగింది. అంటే ఒకసారి అనుమతి లేని పర్యటనకి బరితెగింపుగా వచ్చింది కాక రక్షణ కోరటం ఏంటి? అసలు మీ పర్యటనే అనుమతి లేని పర్యటన, మీరు అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ ని ఉల్లంఘనకు పాల్పడి మీరు పర్యటనకు వచ్చున్నారు. ఇంకా మీకు రక్షణ కల్పించాల్సిన అగత్యం ప్రభుత్వానికి ఏంటి? 100% ఇవాళ నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఇతని మీద నమోదైన కేసు జస్టిఫైడ్. అతను అక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించి అక్కడ ఒక రాజకీయ పరమైన కార్యకలాపాల్లో పాల్గొనటమే నేరపూరిత చర్య. రైతులకి ఇబ్బంది కలిగించడం, రైతులని వాళ్ళ వెహికల్స్ మార్కెట్ లో యార్డ్లోకి రానివ్వకుండా అడ్డుకోవడం, హమాలీలని మీద దౌర్జన్యం చేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా అక్కడ రైతులకు సంబంధించిన 14 టిక్కీల మిర్చి బస్తాలు పానుగంటి చైతన్య అనే అతను ట్రక్ లో వేసుకొని వెళ్లిపోయాడు అని చెప్పని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే కనుక ఇప్పుడు ఇక్కడ లేళ్లపరెడ్డికి చాలా పెద్ద చరిత్ర ఉందండి. గతంలో మిర్చియార్డు ప్రాంగణంలోనే జయలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ తగలబడ్డ సందర్భంలో కూడా, ఎందుకంటే మిర్చియార్డు కాంపౌండ్ ఆనుకొని అతని నేటివ్ విలేజ్ అంకిరెడ్డిపాలెం ఉంటది, మిర్చియార్డు కాంపౌండ్ ఆనుకొని ఉంటది అతని నేటివ్ విలేజ్. అంటే ఫస్ట్ నుంచి కూడా మిర్చియార్డు రైతుల మీద దాడులు దౌర్జన్యాలు చేయటం, మిర్చియార్డు నుంచి టిక్కీలు కొల్లగొట్టించిన ఆరోపణలు లేళ్లప్పిరెడ్డి మీద పదుల సంఖ్యలో ఉన్నాయి. వాస్తవంగా జయలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ దగ్ధం అవుతున్న సందర్భంలో కూడా తన గ్రామస్తుల చేత ఆ కోల్డ్ స్టోరేజ్ లో నుంచి మిర్చి బస్తాలు మొత్తం కూడా తరలించుకొని వెళ్లిపోయాడని చెప్పని ఆరోపణలు ఉన్నాయి. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు అతని మీద సహేతుకమైన విచారణ ఎప్పుడు జరగల. కేవలం మిర్చియార్డు రైతుల రెక్కల కష్టం మీద ఎదిగొచ్చాడు అతను. అతనేమి ఏ రోజు చెమటోడ్చి ఎక్కడ రెక్కల కష్టం చేసి బతికిన వ్యక్తి కాదు. కేవలం అంటే కేవలం మిర్చియార్డు రైతుల రెక్కల కష్టం మీదే ఆర్థికంగా అతను ఎదిగాడు. అటువంటి అప్పిరెడ్డి అనుచరుడికి అతని పానుగంటి చైతన్య తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి కేసులో కూడా ప్రైమ్ అక్యూజ్డ్ అతను. చాలా నెలలు పరారీలో ఉన్నాడు అతను. అతను ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరెండర్ అయ్యాడు కోర్టులో. అటువంటి పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో కనుక ఇది జరిగింది నిజమే అని కనుక రుజువు అయితే ఖచ్చితంగా ఎంత కఠినమైన చర్యలు తీసుకోవాలో అంత కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడో పల్నాడు ప్రాంతంలో వెల్దుర్తి ప్రాంతం నుంచి రెక్కల ముక్కలు చేసుకొని పండించిన రైతు తన పంటని యార్డుకి తీసుకొస్తే ఆ పంటని దౌర్జన్యంగా వాహనానికి ఎత్తుకొని తరలించగలటం అంటే 100% ప్రభుత్వం మార్కెట్ యార్డులోనే రైతుకు రక్షణ లేకపోతే ఇంకా ఎక్కడ రైతుకు రక్షణ ఉంటది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించాలి, లోతైన విచారణ జరపాలి. జరిగిన సంఘటనే గనక నిజమని గనక నిర్ధారణ అయితే తక్షణం చైతన్యనే కాదు అతనికి సహకరించి లోడుకి ఎవరెవరైతే సహకరించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి ఇమీడియట్ గా. మరి ఇంత జరుగుతుంది. ఈ రోజు బొత్స సత్యనారాయణ, ఫార్మర్ మినిస్టర్స్ వెల్లంపల్లి శ్రీనివాస్, మేరుగు నాగార్జున, భట్ రాంబాబు అండ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి will meet Honorable Governor at Raj Bhavan to lodge a formal complaint.